అబ్బబ్బా! ఏం మనుషులు పాడేర్రా సామి. దినాం దొంగతనం, దొంగతనం. ఇంత కాయ కష్టం చేసుకొని బతికితే రోగం పుడతదా ఈళ్ళకు? షిషి ఏం బతుకులురా అయ్య. లేసిన కాంచెల్లి పండేదాకా దొంగతనాలే. పొద్దుగాల లేచిన కాడికెళ్ళి పొద్దుమికే వండే రాత్రి దాకా దొంగతనాల ముచ్చటలేంది అసలు కాలమే గడుస్తలేదు. ఏన్నోవో తాన ఏదో ఒక తీర్ల దొంగతనాలు అయితేనే ఉన్నాయి. అట్లనే ఇప్పుడు ఇది కూడా. ఆగు సుషిరా, ఇద్దరు దొంగ బట్టవేసగాళ్ళు హుండిని ఎట్లెత్తుకపోతుర్రో. నిర్మల్ జిల్లా కుబీర్ మండలంలో ప్రసిద్ధ రాజరాజేశ్వరుని గుళ్ళే ఇద్దరు దొంగలు కార్లొచ్చి మెల్లగా హుండి కార్లు వేసుకొని పరారయ్యారు. తెల్లారు లేచినాక హుండి కనబడక సీసీ కెమెరాలలో చూస్తే అస్సలు కథ బయట పడ్డది. ఇలా చేతులకు జట్టాలు ఉట్టా ఇళ్ళను వెట్టిరాను ఎక్కడోలు మోపైరో ఏం పాడు. ఇంత కాయకష్టం చేసుకొని బతికితే కాదా ఇట్లా దేవుని గుళ్ళ మీద పడ్డరు, వీళ్ళు నాశనమైపోను అని ఎత్తి 7 దోషుల మన్ను వస్తురు. ఈ సంగతి ఎరకైన వాళ్ళంతా ప్రయత్నం చేయట్లేదు. అయినా ఇంకా ఇటు పార్వతమ్మ గుడి అక్కడ తీసుకుపోయినాడు మరి బాబు. అయినా ఇంకా వెళ్ళకుండా ఇంకా అది కూడా వాళ్ళకి ప్రయత్నం చేసింది. జిట్క కొరకు రాటిందేమో, రాయి కొరకు. ఇన్న రాయి సంగతి. ఇయాల్టి సంది ట్రాఫిక్ పోలీసులు మారబోతురు. దాంట్లో ఏముంది, మా అంటే కొత్తోళ్ళు డ్యూటీ ఎక్కుతురేమో అనుకుంటుర్లే. అది కాదు, అసలు ఎవలా డ్యూటీ ఎక్కుతుర్రు అన్నదే అస్సలు ముచ్చట. అబ్బా అంత నేనే చెప్పుడు కాదు గాని చూడుర్రి మీది. వచ్చేసినాయి ట్రాన్స్జెండర్లకు కూడా మంచి రోజులు వచ్చేసినాయి. వాళ్ళకు కూడా ఓ బతుకు తెరువు దొరికేసింది. ఇదేదో మీది మాటలకు చెప్తున్న ముచ్చట కాదు. ఇగో ఈ వీడియో చూసి అంటున్నా ఆ మాట. చూసిరా ఎంతమంది ట్రాన్స్జెండర్లు ఉండ్రు, అందరు యూనిఫామ్లు వేసుకుర్రు. ఎందుకంటారా, ఇంకెందుకు ఇయాల్టి సంధి వీళ్ళంతా ట్రాఫిక్ అసిస్టెంట్లుగా డ్యూటీ ఎక్కబోతుర్రు. హైదరాబాద్ లో ఇయాల్టి సంధి 39 మంది ట్రాన్స్జెండర్లు డ్యూటీ ఎక్కుతుర్రు. రాష్ట్రంలో ఉన్న వివిధ జిల్లాలకు చెందిన వీళ్లకు 15 రోజుల శిక్షణ అయిపోయింది. ఇక డ్యూటీల క్రమశిక్షణ పనితీరు మీదనే వాళ్ళ భవిష్యత్ ఆధారపడి ఉంటదని సిపి ఆనంద్ సార్ చెప్పిండు. ఈ ముచ్చటిట్లుంటే బతుకు తెరవేలేని మాకు ఒక గౌరవమైన డ్యూటీ ఇప్పించినందుకు సీఎం రేవంత్ సార్ ఫోటోకు పాలాభిషేకం చేస్తుర్రు ట్రాన్స్జెండర్లు అందరు కలిసి. చూడాలిగా సర్కార్ తీసుకున్న ఈ ఆలోచన ఎంత దాకా అక్కడికి వస్తుందో.